తప్పైనప్పుడు అన్నీ తప్పుగానే కనబడుతుంది. లాస్ట్ టైం నేను ఒక ఇష్యూ తీసుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్దే, ఏది మన వాళ్ళని తీసుకొచ్చినా కూడా వాళ్ళ మదర్ని ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో, సో మాజీ డీజీపీ డీసీపీ వాళ్ళు ఈ లేడీ తన స్కామ్ బయటపెట్టింది, వాళ్ళ స్కాములు బయటపెట్టిందని చెప్పి, వాళ్ళ స్కాముల మీద కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి మానసికంగా ఫిజికల్గా ఆవిడని హెరాస్ చేయడం మొదలుపెట్టారు. సో మొన్న కూడా రీసెంట్గా వాళ్ళ భర్త మాకు, మేడం మేము రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చాము, అందరు కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లే, హైకోర్టులో వేసినాం. ఇదే ఆంధ్రప్రదేశ్లోనైతే మరి వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు, మహిళా ఎంప్లాయీస్ జోలికి వస్తే బాగుండదని చెప్పి. కానీ మన రాష్ట్రంలో ఎవడు పట్టించుకోవట్లేదు మేడం. ఆల్రెడీ నా మార్నింగ్ న్యూస్కి వచ్చిర్రు, వాళ్ళ మీద స్పెషల్ స్టోరీ చేసినాము. వాళ్ళని ఏడిపించి నీచంగా ఎవరైతే ఆ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళని టార్చర్ పెట్టి, ఇవన్నీ కూడా స్టేషనరీ, నేను చెప్పేది స్టేషనరీ ఎంప్లాయీ గురించి. పోలీస్కి సంబంధించిన స్టేషనరీ ఉంటుంది కదా, ఇక్కడ నాకు తెలిసి అది ఇక్కడ ఉంది, మన ఏమంటాం దాన్ని, ఈసీఎల్ దగ్గర, చెర్లపల్లి, చెర్లపల్లి దగ్గర స్టేషనరీ ఉంటుంది. ఆ స్టేషనరీలో తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మహిళ. సో మాజీ పోలీసులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు ఆ స్టేషనరీలో తప్పుడు బిల్స్ పెట్టి దాదాపు కొన్ని 100 కోట్ల స్కామ్ చేసిరు. వాళ్ళు చెప్పేదాకా నాకు తెలీదు. వారిని పెన్సిల్, రబ్బర్లు, ఎరేజర్లు, స్టేషనరీలు, ఆఫీస్కి సంబంధించిన దాంట్లో కూడా ఆఖరికి దందాలు చేసిరు, అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో. మరి వీళ్ళే చేస్తే మరి ఇంకోటి పోయి అడుగుతాం మనం, చట్టమే తప్పు చేస్తే ఇంకోరిని పోయి అడుగుతామని అనిపించింది. అంటే ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్లో పనిచేసేటోళ్ళు, లేకపోతే బయట ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే ఇంకెక్కడో 1000 కళ్ళు చూస్తూ ఉంటాయి. వాళ్ళ నుండి ఎట్లా తప్పించుకోవాలో అర్థం కాదు. జాబ్ చేయాలి, ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉంటుంది. ఒక పక్క ఆడపిల్లల్ని చంపడం తప్పు, ఆడపిల్లల్ని అమ్మద్దు, ఆడపిల్లల్ని చదివించండి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు. కానీ అవి కేవలం అడ్వర్టైజ్మెంట్లకే పరిమితం. ఎవడన్నా వచ్చి ప్రపోజ్ చేసినా, ఎవడన్నా వచ్చి ఏమైనా ఇబ్బంది పెట్టినా, నువ్వు కాలేజ్కి వెళ్ళకమ్మా, ఇంట్లోనే కూర్చో అంటారు. నువ్వు వెళ్ళకమ్మా, నువ్వు ఎందుకు వెళ్ళాలి, నీకు పెళ్ళి చేసేస్తామంటారు. అంటే నేను అనుకున్నా, ఆకొచ్చి ముళ్ళుపై వాడినా, ముళ్ళు వచ్చి ఆకుపై వాడినా ఆకుకేరా బై నష్టం అని చెప్పి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ పెంచిర్రు. అట్లనే వాళ్ళు వచ్చి మనతో మాట్లాడినా, మనం పోయి వాళ్ళతో మాట్లాడినా మనకేరా బై ప్రాబ్లం, చదవద్దు అంటారు, కాలేజీలు మానేయమంటారు. అంతేగాని ప్రతి ఒక్క ఆడపిల్లకు తల్లిదండ్రులు, నువ్వు తలెత్తుకొని తిరుగు బిడ్డ, ఎవడొస్తాడో నేను చూస్తాను, రాని నువ్వు పో, నువ్వు చదువు, ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా, ఎవడెవడైతే ఆడపిల్లల్ని నేర్పిస్తుండో నిన్ను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని 100 మంది ముందుకు రావాలి. నువ్వు ఐపీఎస్గా, ఎవడెవడైతే ఆడపిల్లల్ని టీజ్ చేస్తుండో వాళ్ళని నువ్వు వధించు, శిక్షించు, వాళ్ళని నువ్వు కాపాడు. కొంత ఇట్లాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చి వెన్నంటే ఉండి ఒక వెన్నుముక్కలాగా తల్లిదండ్రులు నిలిచి చిన్నప్పటి నుంచే ఆడపిల్లను ఆడపులిలాగా పెంచిన తల్లిదండ్రులు చాలా అరుదండి, చాలా తక్కువ మందే ఉంటారు. అదే ఒకడు వచ్చి యాసిడ్ పోస్తూ ఉంటే దాన్ని ఎట్లా తిప్పి కొట్టాలా, లేకపోతే ఒకడు వచ్చి ఆటోలు ఎత్తుకపోతూ ఉంటే, క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ డ్రైవర్, ఆటో డ్రైవర్ ఎత్తుకపోతూ ఉంటే వాళ్ళని ఏం చేయాలా? ఆ టైంలో మన బ్రెయిన్స్ ఎందుకు పనిచేయవు? ఎందుకంటే భయం. ఆ భయం ఎప్పుడైతే ప్రతి ఒక్క ఆడపిల్లకి పోతుందో, ఎప్పుడైతే ఆ భయం పోతుందో, ఆడపిల్లలకి కూడా స్వాతంత్రం వచ్చిన రోజు అదే రోజు అవుతుందండి. ఇది వచ్చి ఏ పోలీసులో ఎవడో కాదు, ఇది ప్రతి ఒక్క దేశ పౌరుడు పిల్లల్ని అంటారు. ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆడపిల్లలను ఆడపులిలక్క పెంచాల్సినటువంటి రోజులు వచ్చినాయి, బరాబర్ వచ్చినాయి. ఇంకా ముందు ఇంకా ఘోరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. మరి వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే మానసిక ధైర్యం, దృఢత్వం, సెల్ఫ్ డిఫెన్స్, ఇవన్నీ కూడా ఆడపిల్లలకు చాలా 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 అవసరం అండి. ప్రతి ఒక్క ఆడపిల్లకి మన కర్మ ఏంటంటే ఇప్పుడు ఎల్కేజీ పిల్లల నుంచే
గుడ్ టచ్ అంటే ఏంటమ్మా, బ్యాడ్ టచ్ అంటే ఏంటమ్మా అని చెప్పుకుంటూ తల్లి పెంచాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. తప్పకుండా చెప్పాల్సిందే. గుడ్ టచ్ ఏంటి, ఎక్కడ ముట్టుకోవాలి, ఎవరన్నా ఎక్కడ ముట్టుకుంటే చెప్పాలి, ఎక్కడ ముట్టుకుంటే చెప్పద్దు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పిల్లల్ని పెంచాల్సినటువంటి, ఆడపిల్లల్ని పెంచాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఎప్పుడు ఎవరిలో ఆ మృగం ప్రవేశిస్తుందో తెలియదు. మనం చూస్తూ ఉన్నాం, నిద్రపోతున్నటువంటి పసికందుల్ని ఎత్తుకపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు పక్కన మా అమ్మ ఉంది, మా నాన్న ఉంది, పక్కన వాళ్ళ మధ్యలో పడుకున్నటువంటి ఆడపిల్లలను ఎత్తుకపోయి రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు, గురుకులాల్లో వార్డెన్స్, చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆడపిల్లల దగ్గర. చిన్న చిన్న పిల్లలు ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడన్నా ఆలోచించిరా? అంత చిన్న పిల్లలకు, ఆడపిల్లలకు 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలు రెసిడెన్షియల్ హాస్టల్స్లో సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? ఎప్పుడైనా ఎవడైనా ఆలోచించిండా? ఒక్కసారి రెసిడెన్షియల్ హాస్టల్స్లో పోయి తొంగి చూసిరా? పేరుకి గర్ల్స్ హాస్టల్సే, కానీ దాంట్లో పనిచేసేది ఎవరు? గర్ల్స్, అమ్మాయిల టీచర్లేనా? కాదు. వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళకి తెలియదు. గవర్నమెంట్ స్కూల్ దగ్గర గంజాయి కాల్చడం, గంజాయి మూక, రౌడీలు, గూండాలు మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ చుట్టే. వీళ్ళందరి మధ్యలో నుంచి వాళ్ళ స్కూల్కి పోవాలి, రావాలి. రెసిడెన్షియల్ హాస్టల్లో ఘోరమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. యాక్చువల్గా ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నా ప్రతిరోజు. కానీ ఈరోజు అసలు విషయాలు మాట్లాడుకోవాలి కదా. స్వాతంత్రం వచ్చింది ఎవరికి అని నేను అడుగుతా ఉన్నా. స్వాతంత్రం మన ఇండియాకి, భారతదేశానికి వచ్చింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకే స్వాతంత్రం రాలేదే, ఆడపిల్లలకే స్వాతంత్రం రాలేదే. కొంతమందికి వచ్చి ఉండొచ్చు, మీరు అన్నట్టు. కొంతమంది ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఊరుకో, ఆడపిల్లలంతా అప్డేట్ అయ్యిండ్రు, ముందరికి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు అని మాట్లాడుతున్నారు. ఎందుకు వెళ్ళొద్దండి? వెళ్ళాలి, బరాబర్ వెళ్ళాలి, తిరగాలి, దునియా మొత్తం తిరగాలి, మొత్తం చూడాలి, ప్రపంచం మొత్తం చుట్టుముట్టి రావాలి. ఆ ధైర్యం ఉంటేనే వాళ్ళు తిరుగుతారు. కొంతమందే, కానీ అందరు అట్లా కాదు కదా. నేను చెప్పేది ఏంటంటే అందరు అట్లా కాదు కదా. సో చాలామంది ఏం తెలియని వాళ్ళు ఉంటారు, ఏం తెలియదండి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతాయండి. చాలా సమస్యలు ఉన్నాయి. స్కూల్స్ దగ్గర నుంచి, రెసిడెన్షియల్ హాస్టల్స్ దగ్గర నుంచి, గురుకులాల దగ్గర నుంచి. నేను అడుగుతా ఉన్నా, మరి ఎవరికి వచ్చింది స్వాతంత్రం? ప్రతి ఒక్క తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ధైర్యాన్ని నింపండి దయచేసి. నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నా. ఎవడో చూస్తుండగా నువ్వు కాలేజ్కి వెళ్ళడం మానే, ఎవడో ఫాలో అవుతుండగా నువ్వు కాలేజ్కి వెళ్ళడం మానే, నువ్వు స్కూల్కి వెళ్ళడం చదవకు. ఇట్లాంటివన్నీ చాలామంది ఉన్నారండి. పేరెంట్స్ అట్లా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, నీ పెళ్ళికి పైసలు కూడబెట్టినా, నువ్వెందుకైతావు డాక్టర్, ఇంజనీర్ అంటే? ఒకవేళ పెళ్ళి చేసినాక భర్త చనిపోతాడు, అప్పుడు ఏం చేయాలి? తను ఏం చేస్తారు? ఆడపిల్ల నవ్వినా తప్పే అంటారు, తుమ్మినా తప్పే అంటారు, దగ్గినా తప్పే అంటారు, ఏడుస్తే ఇంటికి అరిష్టం అంటారు. ఏదైనా మీదనే వేసుకుంటారు కదా. చాలామంది దగ్గర చాలా రకాల టాలెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా టాలెంట్స్ ఉన్నాయి. చాలామంది వాళ్ళ మనసులను చంపుకొని హౌస్ వైఫ్స్గా ఉంటున్నారు. కానీ వాళ్ళు గొప్ప గొప్ప రైటర్స్ ఉన్నారు హౌస్ వైఫ్స్లో. గొప్పగా వాళ్ళు ఎన్నో కళలు కానీ ఉంటారు. నేను ఒక పోలీస్ అవ్వాలనుకుంటారు, నేను ఒక ఎస్ఐ అవ్వాలనుకుంటారు, ఒక ఐపీఎస్ అవ్వాలనుకుంటారు, ఒక ఐఏఎస్ అనుకుంటారు, లేకపోతే నాలాగా జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారు, గట్టిగా మాట్లాడాలనుకుంటారు. తెలియని ఫ్రస్ట్రేషన్, మాట్లాడదామంటే మాట్లాడనియరు, నవ్వుతే తప్పు, ఏడుస్తే తప్పు. ఏం చేయాలి? ఏం చేస్తే తప్పు కాదో చెప్పండి, పోనీ అదే చేస్తారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టాపిక్ తీసుకుంటున్నాను నేను. ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చేసుకుంటూ పోతే రేపటి రోజున కూడా ఏమైనా సతాయిస్తే ఇంట్లో తల్లిదండ్రులకు వచ్చి అమ్మవాడు నన్ను ఫాలో అవుతున్నాడు, నాన్నవాడు నన్ను ఇట్లా అంటుండు, అట్లా అంటుండని ఆ అమ్మాయి ఎట్లా చెప్పగలుగుతుంది? మీరు ప్రతిదానికి రిస్ట్రిక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటే మీకు ఎట్లా వచ్చి చెప్తుంది? అమ్మో ఇప్పుడు ఈ విషయం చెప్తే మళ్ళీ నన్ను కాలేజ్ మానిపిస్తారేమో, నేను మంచి ఆఫీసర్ అవుదాం అనుకున్నా, గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకున్నా, లేకపోతే డాక్టరే అవుదాం అనుకున్నా, లేకపోతే సినిమా యాక్టర్గా అవుదాం అనుకున్నా, నాలో మంచి కళా నైపుణ్యం ఉన్నది, యాక్ట్ చేద్దాం అనుకున్నా. పాపం సార్ యాక్టింగ్ వెళ్దాం అనుకుంటారు వీళ్ళు, వెళ్ళగానే క్యాస్టింగ్ కౌచ్.
చెప్తున్నా కదా, కాస్టింగ్ కౌచ్. సో ఇట్లా కాస్టింగ్ కౌచ్ అని చెప్పి తల్లిదండ్రులు అమ్మో సినిమానా వద్దమ్మా, మంచోళ్ళు కాదు వాళ్ళు, ముంచటోళ్ళు, అన్నీ ఇవి అని చెప్పి మానేస్తారు. కానీ వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది. ఆడపిల్లల్లో అద్భుతమైనటువంటి టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్ని ముందరకు తీసుకెళ్లరు, అక్కడితోనే ఆపేస్తారు. ఇప్పుడు రీల్స్ వచ్చినాయి, చాలామంది రీల్స్ చేస్తున్నారు, వాళ్ళ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. సో షార్ట్ ఫిలిమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్టర్స్ అవ్వకపోయినా ఒక 50,000 1,00,000 పెట్టి మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక షార్ట్ ఫిలిం తీసుకోవచ్చు, వెబ్ సిరీస్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సినిమా హీరోయిన్స్కి వీళ్ళందరికీ రానటువంటి పేరు మంచి మంచి వెబ్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తీస్తే వస్తుంది. ట్రెండ్ మారింది, కొంచెం అప్డేట్ అయిన ఇవి తెలుస్తూ ఉన్నాయి, కొత్త మనీ కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఆడపిల్లలు నాకు ఈ సమస్య ఉందని తల్లిదండ్రులకు ఎట్లా చెప్పుకుంటారు? భయపడతారు. చదువు మానేయమంటారు, అది మానేయమంటారు, ఇది మానేయమంటారు, అమ్మో మా నాన్న తిడతాడు, అది ఇది అని చెప్పి. అండ్ అట్లనే పెళ్ళి అయిన తర్వాత వర్కింగ్ ఉమెన్స్ ఉంటారండి. స్టాఫ్ చాలామంది చాలా రకాలుగా మగవాళ్ళ సంగతి నేను చెప్తా ఉన్నా, ఇబ్బంది పెడతా ఉంటారు, మానసికంగా ఏదో టెన్షన్ పెడతా ఉంటారు. ఇక మీకు తెలిసిందే కదా, నేను చెప్పక్కర్లే. ప్రాక్టికల్గా చాలామంది ఆడవాళ్ళు ఆఫీసులలో మింగలేక కక్కలేక బాధపడుతూ మళ్ళీ చెప్తే ఏడ ఉద్యోగం పోతుందా, మళ్ళీ నేను జీతం ఇవ్వాలి, నా భర్తకి ఏం చెప్పాలి, మళ్ళీ భర్తకు చెప్తే ఎట్లా తీసుకుంటాడో అనుమాన భర్తలు ఉంటారు. ఇక అనుమానిస్తాడు. నవ్వుతే ఎందుకు నవ్వినావు అంటాడు, కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు అంటాడు, నించుంటే ఎందుకు నించున్నావు అంటాడు, ఆఫీస్కి వెళ్ళకు మానే అంటాడు. అంత ఉద్యోగం మానాలంటే ఎట్లా స్వతంత్రంగా ఎదగాలి, ముందరికి వెళ్ళాలి, అప్డేట్ అవ్వాలి. అరే ఒక పక్క దేశం దాటి ఇస్రోలలో వాటిలలో పనిచేస్తూ ఉన్నాం, ఆకాశాలలో తిరుగుతూ ఉన్నారు, పిటి ఉష లాంటి వాళ్ళు ఉరుకుతూ ఉన్నారు, కిరణ్ బేడి లాంటి వాళ్ళు చాలా ధైర్యమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అయినవారు. నేనెందుకు చేయకూడదు? ఆఫీస్లో పోనీ వాడిని ఎదిరించి చెంప ఫాళ్ళు అని కొడదామంటే ఇంట్లో తెలుస్తుందేమో, ఇంట్లో తెలిస్తే నా భర్త మళ్ళీ నన్ను ఏమంటాడో, నన్నే అసహించుకుంటాడేమో, మళ్ళీ నాదే తప్పు అంటాడేమో, ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తారండి. సో ఇట్లా ఆలోచించడానికి ఇంట్లో చెప్పరు. ఎందుకు? ఒక మంచి సెక్యూరిటీ ఇచ్చే భర్త లేడు. ఒకవేళ నేను చెప్తే నువ్వేం చేసినావో అందుకే నీ వెనకాల ఆడుతున్నాడు, ఈ టైప్లో మాట్లాడతారండి చాలామంది మూర్ఖులు. నేను చెప్పేది ఒక 100%, 100%లా 30% మంచి మంచి ఆనిముత్యాలు ఉన్నారండి. పోనీ ఒక 40% వేసుకోండి. మిగతా వాళ్ళందరూ అర్థం చేసుకోరు, నీచాదినీచంగా చూస్తారు. సో ఇట్లా ఇది నేను ఆడవాళ్ళ గురించి నేను ఈరోజు మాట్లాడినా. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒక పక్క స్కాములు, పేదోడు ఇంకా పేదోడుగా అయిపోతూ ఉన్నాడు, గొప్పోడు ఇంకా గొప్పోడుగానే అవుతూ ఉన్నాడు. చుట్టూత బ్లాక్ మనీ, హవాలా ట్రాన్సాక్షన్స్, దేశం దాటి పైసలు పోతూ ఉన్నాయి. పోయి ప్రపంచ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్లు పెడుతుర్రు, ఇన్వెస్ట్లు చేసుకుంటుర్రు, స్విస్ బ్యాంకులలో పైసలు దాచుకుంటున్నారు. మరి వీళ్ళందరూ దొంగలు కదా అండి? వీళ్ళందరినీ తరిమి కొట్టద్దా అండి? మనం వీళ్ళందరినీ పురుగులు నేరినట్టు ఏరిపరేయద్దా అండి? మరి మన భారతదేశంలో ఉంటూ భారతదేశానికి అన్యాయం చేస్తూ భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళను ఆకలి బాధలతోటి అష్ట కష్టాలు పెడుతూ నేను చెప్తా ఉన్నా, ఈరోజు కోట్ల టర్నోవర్లు చేసుకుంటున్నటువంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయండి భారతదేశంలో. జిఎస్టీ ఎగనామం పెట్టే కంపెనీలు ఉన్నాయి, జిఎస్టీ కట్టే కంపెనీలు ఉన్నాయి. నిజంగా కోటీశ్వర్లందరూ ఏకమయ్యి 1% అండి వాళ్ళ సంపాదనలో 1% ఆఫ్ అమౌంట్ డొనేట్ చేసిన ఓన్లీ పేదవాళ్ళకే, ఆకలి బాధ తీర్చడానికే. ఈ రాజకీయ నాయకులు, కోటీశ్వరులు, సో కాల్డ్ అన్నీ చెప్పుకొని వాళ్ళు ఏం చేయకపోయినా పర్లేదు, ఒక 1% ఆఫ్ వాళ్ళ సంపాదనలో తీసి ఒక బల్క్ ఆఫ్ అమౌంట్ పెట్టి ఇది ఓన్లీ పేదవాళ్ళకే, పేద కుటుంబాలకే ఈ డబ్బంతా కూడా ఇవ్వాలని చెప్పి ఒక సిస్టమ్ తెస్తే ఉంటుందా అండి భారతదేశంలో? పేదోడోడన్నా ఉంటాయా అండి ఆకలి కన్నీళ్ళు కష్టాలు మన భారతదేశంలో? కానీ అది మనం చెయ్యం. అది ఎందుకు చేయరు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు, అసలు అర్థం కాదు. సో ఇట్లా బయట వాళ్ళు వచ్చి మన దేశాన్ని మెక్కుతూ ఉంటే, దేశంలో ఉన్నటువంటి సొమ్మును మొత్తం కూడా కొల్లగొట్టి తీసుకుపోతూ ఉంటే, మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా స్వతంత్ర యోధులు ఎవరెవరైతే ప్రాణత్యాగాలు చేసినారో వాళ్ళందరట
పైనుండి చూస్తున్నారట. అరే మా ప్రాణత్యాగాలు చేసినాం, మేము దేనికోసం చేసినాము, తరతరాలుగా భారతీయులందరూ కూడా సంరక్షంగా ఆకలి బాధలు లేకుండా, ఎవడు కూడా కన్నీళ్ళు పెట్టుకోకుండా, ఏడవకుండా మన భారతీయులందరూ కూడా స్వతంత్రంగా ఎదగాల, ముందరికి పోవాలా, ఒకటి కింద బానిసలక బతకద్దు అని చెప్పి మేము ఇంత కష్టపడి ప్రాణత్యాగం చేసి ఆ బ్రిటిష్ వాళ్ళని అందరినీ కూడా తరిమి కొడితే ఇక్కడేంది, వీళ్ళే దోచుకుంటారు, కుళ్ళులు కుతంత్రాలు, పక్కవాడు ఎదుగుతుంటే చూడలేరు, చంపేస్తాడు, తాడే పామై కరిచినట్టు మనోడే మనల్ని కరుస్తాడు. భారతీయులే ద్రోహం చేస్తున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, స్కాములు చేస్తున్నారు, కోటీశ్వర్లాగానే అవుతున్నారు, దోచుక తింటున్నారు, ట్యాక్స్ ఎగనామం పెడుతున్నారు, స్విస్ బ్యాంకులలో పోయి పైసలు దాచిపెట్టుకుంటున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి రావద్దంటే ఇక్కడ నుంచి అక్కడికి పోయి చదువుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడతారండి. వాళ్ళ పైనుండి చూసి బాధపడతారట, మాట్లాడుకుంటారట. మన అందరూ ఎవరెవరైతే స్వాతంత్ర యోధులు ఉన్నారో అందరూ కూడా ఆడ పైన మాట్లాడుకుంటారట. మన ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితి చూసి, అరే మనం ఇంత కష్టపడి బయటోడిని వెళ్ళగొట్టినాం, కానీ ఇప్పుడు ఇంటోళ్ళే వీళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు అన్ని కుతంత్రాలు చేసుకుంటున్నారు, వీళ్ళు ఇవన్నీ చేసుకుంటున్నారు కదా అని బాధపడతారట. ఇక కొంతమంది సోకాళ్ళు ఉంటారు, నా మిత్రులు, నా సోదరులు, వాళ్ళు కమెంట్స్ పెడతారు, ఎందుకు సాగా నీకు కలిసిందా రాత్రి, కళలు వచ్చి చెప్పిర్రా అంటే మరి అట్లనే బాధపడతారు. మరి వాళ్ళు దేనికోసమైతే త్యాగం చేసిండ్రో, సుభాష్ చంద్రబోస్ దేనికోసమైతే వాళ్ళు గుండెని చీర్చి మరి చూపించిండో, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళందరూ కూడా అరే వీళ్ళ కోసమా, ఈ దొంగల కోసమా, వీళ్ళే దోచుకుంటారు దేశాన్ని, వీళ్ళ కోసమా మనం ప్రాణత్యాగం చేసినాం, కేవలము ఏదైనా వర్ధంతులు జయంతిలు వస్తేనే మాకు పూజలు చేస్తారు వీళ్ళు, చిత్రపటాలు వేసి మాలలేసి. అగో అంబేద్కర్ విగ్రహానికి డెకరేషన్ లేదు, పూలమాల లేదంట. చూడండి పోయి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసిరా, సరే వాళ్ళు బీఆర్ఎస్ పెట్టిందా, బీజేపీ పెట్టిందా, కాంగ్రెస్ పెట్టిందా పక్కన పెడితే అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలమాల లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు మాట్లాడరు ఎవరు దాని గురించి, ఎందుకు మాట్లాడరు? డెకరేషన్ చేయలేదు, మరి ఒక పూలమాల కూడా వేయలేదు August 15th అని చెప్పి. బీఆర్ఎస్ ఓడు కట్టినా, బీజేపీ ఓడు కట్టినా, కాంగ్రెస్ ఓడు కట్టినా, ఎవరు కట్టినా అంబేద్కర్ విగ్రహం అంబేద్కరే కదా, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మెంబరే కదా. మరి ఎందుకు మాట్లాడవు సంస్థలని? ఇప్పుడు పోయి చూస్తే అసలు ఏముండదు అక్కడ, ఇంకా బయట మొత్తం బురద అయిపోయింది, అంత మొత్తం ఖరాబ్ అయిపోయింది. బాధపడుతుండొచ్చు. మరి ఎక్కడ విగ్రహాలు ఉన్నా వేయాలి కదా, ఎవరు కట్టినా విగ్రహమే, ఎక్కడ ఉన్నా వేయాల్సిందే, ఎక్కడున్నా దాన్ని మెయింటైన్ చేయాల్సిందే, మరి చేయట్లేదే. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళి చూసి అరే దేనికోసం తెచ్చినాం రా భయ్, ఏం జరుగుతుంది భారతదేశంలో, ఎవడో వచ్చి దేశాన్ని దోచుకొని పారిపోతూ ఉన్నాడు, పారిపోయినోడు అక్కడ మంచిగా ఉన్నాడు, ఇక్కడోళ్ళేమో తిప్పలు పడుతున్నారు, రోడ్ల మీద బిచ్చగాళ్ళు అట్లనే రోడ్ల మీద అడక్క తింటూ ఉన్నారు, ఇంకా చాలామందికి ఆధార్ కార్డులు లేవు, రోడ్డు మీద కూర్చొని పడుకుంటున్నారు, అక్కడే స్నానాలు చేస్తున్నారు, ఇల్లులు లేవు, ఈ స్లమ్లో ఉన్న పిల్లలకు చదువు లేదు, ఏం లేదు, పూట అన్నం కోసం వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉన్నారు. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకొని కళ్ళెంబ నీళ్ళు తెచ్చుకొని బాధపడతారట. కూలాలని ఇంకేవో అని కొట్టుకుంటున్నారు. సో ఇటువంటివన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మొత్తానికి అసలైన స్వాతంత్రం ఏంటి? దయచేసి మీకు గనక సమాధానం తెలిస్తే కమెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నా. అసలైన స్వాతంత్రం ఏంటి? మన భారతీయులో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఈ 78 సంవత్సరాలు 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. మరి ఈ 78వ సంవత్సరానికి అడుగుపెట్టినటువంటి వేళ ఎంతమంది ఆకలి కష్టాలు కన్నీళ్ళు గట్టెక్కినాయి. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కేవలం ఈ ఒక్కరోజే కాదు, ప్రతి ఒక్కడి బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తేనే భారతీయుడు అవుతాడు. ప్రతి ఒక్కడి బాధ్యత, ఏ కష్టం వచ్చినా, ఈ కుళ్ళు కుతంత్రాలు లేకపోతే కొంచెం మానవతా దృక్పథము, ఒకరికి లిఫ్ట్ ఇస్తే వాడు ఎదగడము, సో ఇవన్నీ కూడా ఒకళ్ళు ఆకలి బాధతో ఉంటే వాళ్ళకు మన దగ్గర ఉన్న సహాయం చేయడము, లేకపోతే ఇవన్నీ చేయాలి కదా. ఇండియన్ సిటిజన్గా మనం ఉన్నప్పుడు, ఒక భారతీయుడు అని మనం అనుకుంటున్నప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా
మనం అరుచుకోవాలి. మన 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 ప్రాబ్లంగా ప్రతి ఒక్కడి బాధ్యత. స్వచ్ఛ భారత్ అన్నాం, మన దేశం చెత్త మనమే వాడేస్తాం, పక్కింట్లో వాడేస్తాం, మన ఇంట్లో లేదనుకుంటాం. కానీ పక్కింట్లో దోమలు ఎగరచ్చు, చెత్త చూసి ఆ పక్కింట్లో దోమలు మన ఇంట్లో కూడా వస్తాయి. మన దానివల్ల డెంగ్యూలు మలేరియాలు ఇవన్నీ వస్తాయి. అక్కడే పాన్ పరాకులు ఊస్తారు, సిగరెట్ తాగుతారు. పక్కనున్న వాళ్ళకి అదేందో నేను చాలా అబ్జర్వ్ చేసిన, తాగినోడికి అంత తొందరగా ఏం రాదు, పక్కన గాలి పీల్చినోడికి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అండి చాలా ఉన్నాయి. ఇండియన్ సిటిజన్గా మన బాధ్యత ఏంది? మన రోడ్లని మనం నీటి పెట్టుకోవాలి. ప్రతిసారి మనం గవర్నమెంట్ అంటున్నాం, కానీ మన ఇల్లు, మన వాకిలి, మన కాలనీ ఇది మంచిగా పెట్టుకుంటే, ప్రతి ఒక్కరు బాగా పెట్టుకుంటే ఇక మనకి వేరే అవసరం లేదు కదా. ఎవరో రావాలి ఏదో చేయాలని కాదు కదా. మన బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం, మన ఇంటి కోసం మనం ఏం చేస్తున్నాం, మన ఇంటి బయట ఏం చేస్తున్నాం, చెత్త ఎక్కడెక్కడ ఉంది, చెత్త వాడేస్తున్నామా, సో నీట్గా ఉందా ఏరియా, రోడ్స్ అన్నీ, లేకపోతే ఇంకేదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో మనం కూడా మారాలా. మనకెందుకులే అంటే మన మీదకి వచ్చినప్పుడు ఎవడు రాడు. సో ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ముందరికి వెళ్తేనే ఏదైనా సాధ్యం. అండ్ దీని తర్వాత ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ అని మాట్లాడుతున్నాం. మన దేశ జెండానే, మన జాతీయ జెండానే మూడు రంగుల కలయిక. అయితే అందరు ఈక్వల్ అన్నాం, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండింటిని ఈక్వల్గా చూస్తున్నప్పుడు హిందువుల్ని కూడా ఈక్వల్గా చూడాలి కదా. హిందువుల ప్రాణాలు కూడా ప్రాణాలే కదా. ఎస్, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, 100% సెక్యులర్ కంట్రీ. హిందూ ధర్మం ఏం చెప్తుంది, అందరికి కూడా ప్రేమించని చెప్తుంది. మేమందరినీ ప్రేమిస్తున్నాం, అందరినీ ప్రేమిస్తున్నారు. ఇప్పటికి కూడా అన్నదమ్ములా కలిసిన చాలామంది ఉన్నారు. నా ముస్లిం సోదరులు అయితేనేమి, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు క్రిస్టియన్స్, వాళ్ళ పండగలు వెళ్తాం. కానీ